కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న చాప్టర్స్ అన్ని త్వరలోనే మనం ముగిస్తున్నాం. సో ఎవరు ప్రేయర్ కార్యక్రమం మనము పౌలు గ్రంథంలో వరకు అనుకుంటున్నాం, కానీ ఈరోజు ఆలోచిస్తున్నాను, దాని తర్వాత ఏం చేయాలని ప్రార్థిస్తున్నాను. దీని విషయం మీరు కూడా ప్రార్థన చేయండి. దీని తర్వాత మరలా దేవుడు చేసిన ద మెరికల్స్, బైబిల్లో ఉన్న మెరికల్స్ గురించి ధ్యానిద్దామా, ఆశ్చర్యమైన కార్యాల గురించి ధ్యానిద్దామా, లేకపోతే బైబిల్లో ఉన్న ఒక బైబిల్ స్టడీ లాగా, లేకపోతే సేవకులకు కావాల్సిన మాటలు, లేకపోతే దానికి కొన్ని కంటెంట్ మనం ధ్యానిద్దామా అనేది కూడా ఆలోచిస్తున్నాను. ఆ విషయాన్ని మీరు ప్రార్థన చేయండి. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ఇంచుమించు దేవుడు 14 నెలలు నడిపిస్తానికి దేవుడు కృప చూపించాడు. 14 దినాలు ఇంచుమించు అన్ని దినాలు ఒక మేబీ 1-2 సార్లు రికార్డెడ్ ప్రోగ్రామ్స్ చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల, కానీ అయినప్పటికీ దేవుడు నడిపించాడు. ఈ కార్యక్రమం అనుదినము దేవుని వాక్యం చెప్తానికి కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మనం మాట్లాడబోతున్నాం. మనం దేవుని మీకు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సో మీ హృదయాలు శుద్ధంగా ఉంచుకోండి. మొదటగా మీ బైబిల్ పక్కన తెచ్చుకోండి. నాకు తెలుసు మీరు ఫోన్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అయినప్పటికీ మీ బైబిల్ పక్కన పెట్టుకోండి. పోయిన ఆదివారం కొంతమంది ముట్టుకున్నారు, మరలా బైబిల్ ముట్టలేదు. అది మంచి పద్ధతి కాదు. దయచేసి మీ బైబిల్ మీరు అనుదినం చదువుతాం, అభ్యాసం చేసుకోండి. మరి ఈరోజు దేవుని వాక్యం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నానైనా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా, మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయి. ఈ సమయం సమస్తం నీ ఆధీనం ఉంచుకోనైనా నువ్వు మహిమపరచబడు. ఏ ఉద్దేశముతో ఈ కార్యక్రమంలో అనుదినం కొనసాగిస్తున్న ఉద్దేశాలు నెరవేర్చు. నీ చిత్తము లేకుండానైనా మా జీవితంలో ఏది జరుగుదనైనా సమస్తం నీ చిత్తము, నీ ఉద్దేశములు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నేను నీ హృదయవాంఛలు మేము నెరవేర్చే వరకు ఉండటానికి సహాయం చేయి ప్రభా. నన్ను నిసులు చాటు మరుగుపరచు. నువ్వు నీ బిడ్డలకి నేను వారితో నువ్వు నేరుగా సంభాషించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. మనము 10వ వచనం వరకు ధ్యానించాము. మరి ఈరోజు 11వ వచనం నుంచి చదువుదాం. దయచేసి మీ బైబిల్ చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషాదపరచుట కష్టము. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ 10వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి 10వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 5వ అధ్యాయం 10వ వచనం వరకు యేసు ప్రభు ప్రధాన యాజకుడి గురించి హెబ్రీయులకు రాసిన కీర్తనదారుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన ఆథర్, గ్రంథకర్త ఏమని సెలవిస్తున్నాడంటే, యేసు ప్రభు మెల్కీసెదెకు దానికి సంబంధమైన అంశాలు మాట్లాడుతూ సడన్గా 11వ వచనం ఆపేసి ఏమంటున్నాడంటే, మీరు వినుటకు ఇష్టపడతలేదు, మీరు వినటానికి మీరు ఆశను వాంఛను చూపిస్తలేదు. చూడండి, ఈరోజు చాలామంది మనం మందిరానికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని మందిరంలో పాటలు పాడతాం, అన్ని పనులు చేస్తుంటాం. కానీ మనము చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని వినమండి. సాతాను గాడు ఎంత తెలివైన వాడైతే వాడు వాక్యం సమయంలో చాలామంది నిద్రపోతారని గమనించాం. వాక్యం సమయంలో సెల్ ఫోన్ కలుగుతాం. వాక్యం సమయంలో వారి దృష్టిని, వారి కాన్సన్ట్రేషన్ని ఎట్లయినా మళ్లించాలని అపవాది ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఒట్టిగా, నా వాక్యం వెళ్ళి అది ఒట్టిగా తిరుగురాదన్నాడు. దేవుని వాక్యం క్రియేట్ చేసేది, మన హృదయముల్లో క్రియేట్ చేసేది. అంత మాత్రమే కాదు, అది మనల్ని ఆత్మీయంగా ఎదుగుతానికి సహాయం చేసేది. ఈరోజు మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఈ మెల్కీసెదెకు తర్వాత దేవుని వాక్యం వినలేని, గ్రహించుకోలేని, అర్థం చేసుకోలేని చాలామంది మొండి స్థితిలో ఉంటాం మనం చూస్తున్నాం. దేవుని వాక్యము వాసన చెప్పాలంటే ఏ మానవుడు కూడా తన సొంత శక్తితో, తన సొంత జ్ఞానముతో, తన సొంత తెలివితో వాక్యాన్ని బోధించలేడండి. నువ్వు ఒక థియాలజికల్ డిగ్రీ సంపాదించిన మాత్రాన,
లేకపోతే ఒక గురు కింద నువ్వు నేర్చుకున్న మాత్రాన దేవుని వాక్యాన్ని చెప్తానంటాం మాత్రం వెరితనం. దేవుని వాక్యము దేవుడే స్వయంగా మాట్లాడతాడు తన సేవకుడి ద్వారా. దేవుని వాక్యము ఒక నోట్స్లో ఒక బుక్స్లో మనం సెట్ చేసుకోవచ్చు, కానీ అది ఆ సమయానికి ఏ మాటలో మాట్లాడాలనేది ఆయన గ్రహింపిస్తాడు. కానీ ఇక్కడున్న ఈ ప్రజలు ఎవరు? ఈ ప్రజలు వీరు మొదటగా యూదులుగా ఉన్నవారు, దాని తర్వాత క్రైస్తవులుగా మారారు. ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వారికి ఏది బోధించబడినా, అది అపోలో అవనవ్వండి, పౌలు అవనవ్వండి, లేకపోతే ఇంకో ప్రిస్కిల్లా, అఖిల అవనవ్వండి, ఎవరైనా సరే, వారు ఏది బోధించినా ఆ బోధని వారు మోషే ధర్మశాస్త్రంతో పోలుస్తున్నారు. మోషే ధర్మశాస్త్రముని ఆచరించాలి, మోషే ధర్మశాస్త్రము కంటిన్యూషనే క్రైస్తత్వము అనే భావములో చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా వాక్యాన్ని బోధించమంటే చాలామంది ఇశ్రాయేలీలు ఆచారాలు పద్ధతులు బోధిస్తారు. ఓకే, మనం బోధించవచ్చు కానీ 1-2 పాయింట్స్ చెప్పచ్చు, కానీ అదే మెయిన్గా మనం చెప్పకూడదు. ఈరోజు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినము శనివారం, ఏమంటే మీరు ఎందుకు విశ్రాంతి దినం ఆచరించరు అని చాలామంది ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంటారు. చూడండి, మనము యూదులం కాదు, మనం క్రైస్తులమి. యేసు ప్రభు ఆదివారం పునరుద్ధానం బైబిల్లో ఉందన్నమాట. ఏమంటే ఆదివారం పునరుద్ధానమైన దినముని మనం సమాజం కూడా ఆరాధిస్తామనేది పాత మన ఆది సంఘములో అది ఒక ఆచారంగా వాడు వెంబడించారు. సో ఆదివారమును మనం వెంబడిస్తాం. నీకు ఆదివారం ఇబ్బందిగా ఉంటే శనివారం వెంబడించుకో. అంతే మాత్రాన నువ్వు ఆదివారం వెంబడిస్తే నరకానికి వెళ్ళిపోతావు, శనివారం వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది వెరితం. నువ్వు వారానికి 7 రోజులు ఆరాధించుకో. ఎవడొద్దన్నాడు? అనేకసార్లు గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు వారు శుక్రవారం ఆరాధించుకుంటారు, ఎందుకంటే శుక్రవారం మాకు లీవ్ అని, ఆదివారం వారి వర్కింగ్ డే. సో ఆ రోజున దేవుడు బైబిల్లో అనుమతించారు కాబట్టి అలాగే మనకి ఈరోజు ఉన్న చట్ట ప్రకారము మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఆరాధించుకుంటున్నాం. సో ఈరోజు యూదులు ఈరోజు యూదులు కాదు, ఈరోజు ఇలా వాగ్వాదం చేసేవారు, ఆ రోజు యూదులు ఇద్దరు ఒకటే. వారు ఆచారాన్ని పాటించేవారు కానీ హృదయ సంబంధమైన వాటి మీద వారు దృష్టిని ఉంచలేని వారిగా ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, వీరు వినని వారుగా ఉన్నారు, వినటానికి ఇష్టపడతలేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది మన ప్రోత్సాహపరిచే పుస్తకము. మనల్ని ఏమండి ఎంకరేజ్ చేసేది, కృంగిన వారిని బలపరిచేది, అదే సమయంలో దేవుని వాక్యము హెచ్చరించేది కూడా. వారిని ప్రోత్సాహపరుస్తూ మాత్రం కాదు, నువ్వు ప్రోత్సాహపరుస్తూ వారు ఎందుకు కృంగిపోయారనే స్థితిని మనం హెచ్చరించి వారి పాప స్థితి నుంచి వాడు విడుదల పొందుతానికి మార్గదర్శిగా ఉండాలి. ఈరోజు మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యము వినలేకుండా మనల్ని ఆటంకం పరిచేది ఏంటి? మనం పాటలు పాడుతున్నాం, మనం చూడండి, ఈరోజు వాక్యం సారం ఎంత అయిపోయింది. నేను చిన్నప్పుడు మా నాన్నగారు వాక్యం చెప్తే 1.5 గంటల సేపు వాక్యం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, 2 గంటల వాక్యం చెప్పిన రోజులు. కానీ ఆ రోజు ఆ వాక్యం విన్నాక ఆ వారం అంతా మరలా పాపంలో వెళ్లకుండా ఇంకా దేవుని కోసం ఖచ్చితంగా ఉండే ఒక జీవితము, ఒక 100% క్రీస్తు కోసం బ్రతికతానికి ఆస్కారమైంది. కానీ ఈరోజు వాక్యం లేదు. ఈరోజు వాక్యాలన్నీ 20 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు, లేకపోతే 1 నిమిషం, లేకపోతే 30 సెకండ్లు, ఇంకా 1 సెకండ్లో అయిపోద్దేమో వాక్యాలని. ఏమంటే మనుషులకు వాక్యం వినడానికి ఇష్టం లేదు. వినటం వలన విశ్వాసం కలిగిన బైబిల్ అనేది మీకు ఇందా చెప్పాను. ఏమంటే బైబిల్ చదువుతో మాత్రం సరిపోదు, బైబిల్ వినాలి. ఏమంటే బియ్యం ఉంది, ఆ బియ్యంని మనం పచ్చి బియ్యం తినగలమా? తినలేము. కానీ అది ఉడికిపెట్టినప్పుడు అది మనకి మేలుకరంగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యము కూడా అది మనము బోధకుడు దాన్ని కన్నీటి ప్రార్థనలో దాన్ని దేవుని సన్నిధి కనిపెట్టి ఆ వాక్యాన్ని మనకి వివరించినప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. కానీ ఈరోజు చాలామంది సంగతి ఏంటంటే, వారు 20 సంవత్సరాల క్రైస్తవులు, 10 సంవత్సరాల క్రైస్తవులు చిన్నప్పటి నుంచి దేవుని వెంబడిస్తారు. నోరు తెరిస్తే నేను ఆ సంఘానికి వెళ్తాను, ఈ సంఘానికి వెళ్తాను. ఒక ఆయన అన్నాడు, నేను 200 సంవత్సరాల సంఘానికి వెళ్తానండి, మీకు తెలుసా నా గురించి ఎంత గొప్పవాడని అని చెప్పుకుంటున్నాడు. కానీ తన జీవితంలో చూసినప్పుడు చెడు వ్యసనాలకు బానిసేవాడు. ఈరోజు అలాగే చాలామంది ఉన్నారు. సంఘాన్ని చూసి వెర్రవీగుతుంటారు, సేవకులను చూసి వెర్రవీగుతుంటారు, లేకపోతే వారు పెంచబడిన ఆ పద్ధతుల్ని ఆచారాలను చూసి ఎంత గర్వపడతారు. కానీ వారు దేవుని ఎదుట పిల్లల వలె ఉన్నారు. చూడండి, పిల్లలు వినిపించుకోరు, అందుకే వాళ్ళని పిల్లలు అంటారు. అల్లరి ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. వారు వినిపించుకోరు.
ఏమండి వారి మైండ్ అంతా ఇప్పుడు తిండి మీద, నిద్ర మీద, ఆట మీద ఉంటుంది. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. కానీ 20 సంవత్సరాలు వచ్చినవాడు, 30 సంవత్సరాలు వచ్చినవాడు అలాగే ఉంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. తనలో బాధ్యత రావాలి కదా, తనలో ఒక గురి కలిగి ఉండాలి కదా. అందుకే ఈరోజు చాలామంది మన యవనస్తులు చూడండి, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే వారు చిన్న వయసు అలా కాలక్షేపం చేస్తారు. వయసు వచ్చాక కూడా ఇంకా అలాగనే వారి జీవితాన్ని కొనసాగిస్తానికి వారు కష్టపడిన వారిగా ఉంటారు. పిల్లలు కష్టపడలేరు ఖచ్చితంగా, ఎందుకు వాళ్ళ పిల్లలు అంటాం. ఈరోజు మనం ప్రార్థన చేయలేం. ప్రార్థన పని అది కష్టమే. దేవుని వాక్యం చదువుతాం కష్టమే. దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతుకుతాం కష్టమే. దేవుని కోసం నీతి నిజాయితీగా జీవిస్తాం కష్టమే. అది సులువు కాదు. ఎవరన్నారు సులువు అని? యేసుని వెంబడిస్తాం ఇరుకైన మార్గం అన్నాడు ప్రభువే అన్నాడు. ఇది కొందరే ప్రవేశిస్తారు. ఈరోజు మనం 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్న కొన్ని మాటలు, ముఖ్యమైన మాటలు మీరు కూడా చూడండి. 5వ అధ్యాయం చదవండి ఒకసారి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే వీరు మూలపాఠం, ఎలిమెంటరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ బోధకులుగా ఉండాల్సిన వారు. బోధకులు అంటే మీ కాలేజీలో ప్రొఫెసర్ ఏం చదువుంటారు? పిహెచ్డీ చేస్తుంటాడు. ఏమండి ఈరోజు పిహెచ్డీ చేయాల్సిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లల వల్లే ఎల్కేజీ, యూకేజీ చదువుతున్నారు. అంటే ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మీరు పాలు తాగేవారుగా ఉన్నారు. ఆత్మీయ మంచి సాలిడ్ ఫుడ్ ఏమన్నా తెలుగులో బలమైన ఆహారము తినేవారుగా లేరు, పాలు తాగేవారుగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంతోమంది పాలు తాగేవారుగా ఉన్నారు. పాలు పసిపిల్లలు పాలు లేకపోతే ఏడుస్తారు. అదే 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు వచ్చిన యవనస్తులు ఇంకా పాలు కావాలి, అన్నం వద్దు అంటే అద్దబద్దం ఉందా? ఈరోజు క్రీస్తుతో పాటు ఇన్ని సంవత్సరాలు మీరు నడుస్తూ మీరు ఇంకా పాలు తాగే క్రైస్తవులే ఉన్నారే. పాలు తాగే క్రైస్తవుల సూచనలు ఏంటి చూద్దాం. చూడండి ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 16 చూద్దాం. మీ బైబిల్ తిప్పండి. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 16. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎరుగుదుము. ఈ పాలు తాగే క్రైస్తవుల పిల్లల వల్ల ఏంటంటే స్థిరత్వం లేదు. గాలి సిద్ధాంతాలు, ఏ గాలి నెట్టు వేస్తే అట్లాగా వీళ్ళు సిద్ధాంతాలు అలాగే ఉంటాయి అన్నమాట. వీరు వాక్యాన్ని పట్టుకోరు, బైబిల్ని పట్టుకోరు, ఆచారాల మీద మనసు ఉంచుతారు, సిద్ధాంతాల మీద మనసు ఉంచుతారు. వీరు ఆత్మీయ పసిపిల్లలు. వీరు క్రీస్తుని నమ్ముకున్నప్పటికీ, వీరు రక్షించబడినప్పటికీ, ప్రభువుతో నడుచున్నప్పటికీ వీరు ఎదగని వారు. వీరు గాలి మీద ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు చూడండి, పిల్లలు పడుకుని ఉంటారు, నిద్రపోతుంటారు. ఎక్కువ పిల్లలు ఏమండి, చాలామంది పిల్లలు, నాకు 3 పిల్లలు, వారు ఎక్కువసేపు పడుకుంటారు. 18 గంటలు పడుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ పిల్లలు పడుకోవాలి మంచిది. కానీ అదే 18 గంటలు పెద్దోళ్ళు పడుకుంటే అంతం ఉంటుందా? ఏమండి ఇంట్లో బాధ్యతలు ఉంటాయి కదా, సంపాదించాలి కదా, ఏమంటే చదువుకోవాలి కదా, ఉద్యోగానికి వెళ్ళాలి కదా. అలాగే పడుకుంటాం అనేది ఈరోజు ఆత్మీయ నిద్ర. దేవుని వాక్యం చదువుకోరు, ప్రార్థన చేసుకోరు, పాపం నిమిత్తము దానిని అంగీకరిస్తారు, దేవునికి విధేయతైన కార్యాలని ప్రేమిస్తారు, లోక కార్యాల మీద ఆశించుతారు. వారు మందమగా ఉంటారు. దేవుడు వస్తున్న రాకడ సూచనలు వారు గుర్తు చేసుకోరు. వారు మనసంతా పిల్లల వలె పడుకుని ఉంటారు, పాప కార్యములు నిద్రపోతుంటారు. అలాగే పిల్లలు చేసే దాంట్లో ఏంటి తెలుసా అంటే, మనం చూసేది వారు పిల్లలు చిన్న చిన్న వాటి మీద కొట్టుకుంటుంటారు. చూసారు ఎప్పుడన్నా? పెన్సిల్ కావాలి, రబ్బర్ కావాలి కొట్టుకుంటారు. ఈరోజు క్రైస్తవులు ఈరోజు అదేలా కొట్టుకుంటున్నారు. పసిపిల్లల వలె డబ్బుల కోసం, ఆస్తుల కోసం, సంఘముల పెత్తనముల కోసం, లేదా నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది తప్పు అని ఈ గొడవలు, ఈ కొట్లాట్లు మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఎదిగే స్థితి లేదు.
ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాము కానీ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తామేమో కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించే అంత ఉన్నత స్థితిలో లేని వారు ఉన్నారు. చాలాసార్లు పిల్లలు మీరు గమనించారా? మనం కొన్నిసార్లు వాళ్ళకి ఇవ్వకుండా తింటుంటే నువ్వు ఎందుకు తింటున్నావు అంటాడు. అంటే ఏంటి? పోల్చుకుంటాడు. నువ్వు తింటున్నావు నాకు ఇవ్వలేదే అంటాడు. ఈరోజు అలాగా పోల్చుకునే స్వభావం మనలో చూస్తాం. యేసుతో నడిచినప్పటికీ యేసుతో ఉంటున్నప్పటికీ మనం ఇంకా పాలు తాగే పిల్లల వలె ఉంటున్నాం. ఈ హెబ్రీ రాసిన పత్రిక గ్రంథకర్త దాని నిమిత్తము ఎంతో చింతిస్తున్నాడు, ఎంతో ఆయన నిరాశ పొందుతున్నట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 13వ వచనం చూడండి ఒకసారి. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యం విషయములో అనుభవం లేనివాడే ఉన్నాడు. పాలు తాగే పిల్లలకి నీతి వాక్య విషయంలో అనుభవం ఉండదు. నీతి వాక్యం ఏంటి చూడండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఒకసారి మీ బైబిల్ తిప్పండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చదవండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసముకు ఈయన ద్వారా మేము కృపను మీరు రోమిలు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఒకసారి క్షమించండి, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, మనం ఎదిగే కొలది మనము నీతి ద్వారంగా జీవించాలి. ద టీచింగ్ ఆఫ్ అబౌట్ రైచియస్నెస్. మన నీతి ఉందా? చాలామంది చాలా గర్వంగా చెప్పుకుంటారు, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం అండి, మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము, మేము రక్షించబడి 20 సంవత్సరాలు అవుతుంది, దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుంది, మేము అనేక చర్చిలు కట్టించాము. ఏమన్నా ఈరోజు మనం విశ్వాసులను పిలవబడుతున్నాం, కానీ మన మాటలు నోట్లు తెరిస్తే అవిశ్వాసమైన మాటలు, అవిశ్వాసమైన ఆలోచనలు, అవిశ్వాసమైన చింత, అవిశ్వాసాలు చింతిస్తుంటారు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, వాళ్ళ ధ్యాస అంతా ఏమైనా అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వారి భవిష్యత్తు గురించి భయపడుతుంటారు. వారి ధ్యాస అంతా లోక సంబంధమైన వాటిగా ఉంటాయి. కానీ దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనకి ఏది కావాలో ఆ సమయం ఇస్తాడు. మనము నీతి నిజాయితీగా దేవుని కోసం సత్యముతో నడవాలి, సత్యమును పలకాలి, నీతి జీవితం జీవించాలి, పవిత్రముగా బ్రతకాలి అనే ఆశ లేని వారంగా, అలాంటి జీవితం జీవించే వారుగా ఉన్నామండి. అంత మాత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూస్తున్నాం. ఒకసారి చూడండి మీ బైబిల్. 38, 10వ అధ్యాయము 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నీతిమంతుడు విశ్వాసము ద్వారంగా జీవిస్తాడు. నీకు నీతి బోధించబడుతుందంటే నీకు విశ్వాసం నేర్పబడింది అన్నమాట. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యోబు నీతిమంతుడు, యథార్థపరుడు. నోవా నీతిమంతుడు, యథార్థపరుడు. అబ్రహాము దేవుని ఎదుట నీతి నిజాయితీగా జీవించాడు. అందుకే వారి జీవితంలో వారు అంత దేవుని ద్వారంగా ఆశీర్వదించబడటానికి, వారి జీవితంలో ఫలిస్తానికి ఆస్కారమైంది. ఈరోజు మనలో ఇలాంటి ఒక మెచ్యూరిటీ ఉందా? వయసు మీకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు అవ్వచ్చు. అది కాదు, ఆ వయసు నిమిత్తం కాదు, వయసు నిమిత్తం మెచ్యూరిటీ రాదండి. చాలామంది నేను చూస్తాను, యవనస్తులైనప్పటికీ వారు ఆలోచించే విధము, వారు కష్టపడే విధము, వారు వారు పనిచేసే విధం చూసిన పెద్దవాళ్ళ కంటే చాలా చేస్తారు. కొంతమంది చూసిన పెద్దవారిని, వారు ఎంత వయసు వచ్చినా వారు చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తుంటారు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడేది శరీరీతైన వయసు కాదు, కానీ లేకపోతే లోకరీతైనది
అనుభవం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి అడుగుతున్నాను. 14 వచనం చదవండి ఒకసారి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఏమంటే ఏంటి? నువ్వు వయసు వచ్చింది, నీకు ఆత్మీయంగా నువ్వు ఎదిగావు, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లావు, ఆత్మీయంగా నువ్వు అంటే మొదటగా నీతిమంతుడిగా నువ్వు జీవిస్తావు, రెండవదిగా విశ్వాసం కలిగి ఉంటావు, మూడవదిగా ఏంటంటే చెప్పండి, మంచి చెడుగుని సాధనము చేయబడి టు డిఫరెన్షియేట్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ బ్యాడ్. ఈరోజు ఒక ఎదుటి వ్యక్తి మాట్లాడేది మంచిది చెడుగా, ఈ కార్యము నాకు మంచి చెడు చేసి అని వివేచన జ్ఞానం లేదండి. ఆ రోజు అవ్వకి ఆ జ్ఞానం లేదు. ఈ ఫలము తిన్న రోజున నువ్వు దేవుడు వల్ల అయిపోతే వెంటనే తినేసింది. అరే వీడు చెప్పేది, సాతాను చెప్పేది, ఇది మేలా, ఇది దీవెనకరమా, ఇది శాపకరమా అని ఆలోచించే గ్రహింపలేదు. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చే ఒక కృపలు ఏంటంటే జ్ఞానం, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మనకి జ్ఞానముని ఇచ్చినప్పుడు ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం అంటే టు డిస్టింగ్విష్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి ఏదు చెడుగేదు అని వివేచించే జ్ఞానం. అది పవిత్రమైనది, అది దేవుడిచ్చేది. ఈరోజు చాలామంది అర్థం కావట్లేదు. అనవసరంగా పోయి అప్పుల్లో ఇరిక్కిపోతున్నారు, ఇక్కట్లో ఇరిగిపోతున్నారు, మనుషులు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. పై అందచందాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ కుటుంబాలని, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మాట్లాడేవి అది దేవుడు గ్రహింపు లేని వారుగా, అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలు అవి మేలుకరమైనవి, ఆ క్షేమకరమైనవా లేకపోతే హానికరమైనవా అని గ్రహించలేని వారుగా మందుల వలె ప్రతీది నమ్ముతూ, ప్రతీది విశ్వసిస్తూ, ప్రతీది చూసిన వాటివన్నీ విశ్వాసం ఉన్నవాడు ఈ శరీర సంబంధమైన కళ్ళు ఏం చూస్తున్నాయో, ఈ శరీర సంబంధమైన చెవులు వింటున్నాయో దాన్ని చూసి మనం బ్రతకమండి. మనము దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వింటాం, దేవుని స్వరం నువ్వు వింటాం, నువ్వు దేవుని చూస్తాను. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు నీకు మనుషులు, వస్తువులు కనబడుతున్నాయి అంటే నువ్వు ఇంకా నీలో విశ్వాసం లేదనమాట. ఇంకా నువ్వు మనోనేత్రం తెరవడం లేదు. నువ్వు ఇంకా లోక సంబంధమైన వాటివే, లోక ఐకిక విచారములతో నిండి ఉన్నావు అనమాట. నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో పవిత్రపరచబడాలి. నువ్వు కళ్ళు మూసుకుంటున్నప్పుడు నీకు కనబడాల్సింది సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని. ఆ రోజు యెషయా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ దేవుని మందిరములో తను ఎవడు చూశాడు? అక్కడ ఏమన్నా యాజకులను చూడలేదు, అక్కడున్న ప్రవక్తలను చూడలేదు, అక్కడున్న లేవీలను చూడలేదు, అక్కడున్న ధూపవేదికలను చూడలేదు. అక్కడ దేవుని సింహాసనం చూశాడు, దేవుని సన్నిధిని చూశాడు. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? ఎవరిని చూస్తున్నాం? ఈరోజు శారీరక సంబంధమైనవి, బోధకుడు ఏం బట్టలు వేసుకున్నాడు, చేతికి ఉంగరం పెట్టుకున్నాడా లేదా, లేకపోతే కళ్ళజోడు పెట్టుకున్నాడా లేదా, లేకపోతే తను మాట్లాడే మాట తీరేంటి అని మనం మనుషులు మాట్లాడేవి చూస్తున్నాం. కానీ పిల్లలు అలాగే ఉంటారు. పిల్లలు చూడండి, జోకర్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ అయిపోతారు, కలర్గా ఉంటారు, ఎక్సైట్ అయిపోతారు. వాడు నిజంగా జోకరా, వాడు ఎత్తుకుపోయేవాడా, వాడు చాక్లెట్ ఇచ్చిన మాట దొంగ లేకపోతే వాడు స్నేహితుడా అని గ్రహింపలేరు వాడు. అది మీకు ఎవరైనా చాక్లెట్ ఎందుకు ఇస్తానో అని అంటాం, మత్తు మంది వేసావని అడుగుతాం. దేవుడు మనకి ఆ గ్రహింపు ఇవ్వాలి. ఆత్మీయ స్థితిలో కూడా మనం ఎదగాలి. మనం ఈరోజు ప్రతీది నమ్ముకుంటూ, ప్రతీది యేసుప్రభు బోధే, ఎవరు చెప్పినా దేవుని వాక్యమే, అందరూ దేవుడే అనుకుంటాం వెరితనం. నువ్వు దేవుని సత్యములోకి నువ్వు రావాలి. నువ్వు దేవుని యథార్థ మార్గము నువ్వు తెలుసుకోవాలి. ఈ పాటికి నువ్వు తెలుసుకోకపోయి ఉంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకుని రక్షించబడి బాప్తిజం తీసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నిసార్లు బైబిల్ చదువు, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా కన్నీరు కార్చి ప్రార్థన చేశావు, ఎన్నిసార్లు దేవుని దగ్గర వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానాలు ఎత్తుపట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టావు. ఈరోజు మనము మోసపోతున్నామండి. మనం మోసపోతున్నాం. చూడండి, నీకు దేవుని వాక్యం నీ హృదయంలో విన్నప్పుడు దేవుని కార్యాలు చూడండి. చాలాసార్లు చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా నీకు ఎట్లా తెలుస్తా? నీ హృదయంలో గొప్ప సమాధానం ఉంటుంది. దట్ ఈస్ అ సీక్రెట్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఒక్కడే నీ హృదయములో సమాధానం ఇవ్వగలడు. ఒక వాక్యం వింటున్నా, ఒక పాట వింటున్నా, ఒక కార్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిందా లేదని దేవుడు ఇచ్చిన ఆనందము చెప్పలేనంత గొప్ప ఆనందం ఉంటుంది. అదేదో ఒక 5 నిమిషాలు నుండి 10 నిమిషాలు ఉండేదే కాదు, అది దేవుడిచ్చిన ఆనందం. అది
దేవుని ద్వారంగా వచ్చబడిన మాటలు మనం వినేవారుగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఈరోజు పిల్లల వలె మోసపోతూ అనవసరమైన సమస్యలు ఇబ్బందుల్లో ఇరుక్కుపోతాం మనం చూస్తున్నాం. అలాగే 6వ అధ్యాయం చూసినట్లయితే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనం చదవండి ఒకసారి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్తములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. ఏమండి ఇంకా చూసినట్టు ఇంకా ఏమండి మనకు చూసినట్లే మారు మనసు, పశ్చాత్తాపము. నిజంగా అండి ఈరోజు ఇదే మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా అక్కడే ఉన్నారు మనుషులు. ఇంకా మారు మనసు పొందాయా, నీ సిగరెట్ల ప్యాకెట్లు వదిలేయ్యా, నీ సినిమాలు మానేయ్యా, ఏమండి నీ చెడ్డ సహవాసాన్ని వదిలేయ్యా, నీ బ్రతుకు ఇంకా అక్కడ అసలు దేవుని వాక్యం ఏదైనా చక్కగా చెప్దామన్న విశ్వాసాలు అలాగే ఉన్నారు. ఇప్పుడు నూతనంగా జన్మించిన వారు అలాగే ఉన్నారు. దేవునితో నడిచే వారు అలాగే ఉన్నారు. నువ్వు దేవునితో నడిచాను 10 సంవత్సరాలు నేను చెప్తున్నావు, కానీ నువ్వు ఆత్మీయ స్థితిలో ఎక్కడ ఉన్నావు అదే పాపాలు చేస్తున్నావు కదా, అదే దుర్మార్గతనంలో ఉన్నావు, అదే భ్రష్టత్వంలో ఉన్నావు. ఇంకా చిన్న వాటి మీద ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు, సిద్ధాంతాల మీద గొడవ. ఏమంటే దేవుని సంపూర్ణతలోకి, దేవుని నీతి, దేవుని యథార్థత, దేవుని విశ్వాసమును, దేవునిలో ఉన్న ఆ పవిత్రమైన గుణగుణాలు మనం కలిగి ఉండాలని, ఎదగాలని ఆశ, వాంఛ మనకు లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంటున్నారు ప్రేమ ఉండదు. ఏమంటే బేసిక్ ఫండమెంటల్ థింగ్ అనేది ప్రేమ అనేది. ఇది ఎలిమెంటరీ ఏమంటే స్కూల్లో నేర్పించేది. ఒక క్రైస్తవుడికి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా నువ్వు ఏం చేయగలుగుతావు? పౌలు గారు ఎంత పెద్ద ఉత్తరం మన కోసం రాశారు, మర్చిపోయారా? 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ లేని వాడేది నీ వెద్దుర్ని. నువ్వు ప్రవచించినప్పటికీ నీకు విశ్వాసం ఉండండి. ప్రేమ ఈరోజు క్రైస్తవులైన ప్రేమ లేదు. 20 సంవత్సరాలైనా ప్రేమ లేదు. నేను గొప్ప అని పక్కోడితో పోట్లాడతాం. నువ్వు అవడవరా, నువ్వు ఎంతరా అలా. చూసారా, మనం దీంట్లోని ఫండమెంటల్స్ అని తప్పిపోతున్నాం. ఈ ఫండమెంటల్స్ అని తప్పిపోతున్నాం. మీకు మెల్కీషెదెక్ గురించి, మెల్కీషెదెక్ ప్రధాన యాజకుడు ఏమండి, ద ఆర్డర్ ఆఫ్ మెల్కీషెదెక్, అది మీకేం అర్థమవుతుంది? దేవుని కార్యాలు మీకేం అర్థమవుతుంది? త్రిత్వం గురించి మీకేం అర్థమవుతుంది? దేవుడు శూన్యం ఎలా చేసిన ప్రభు గొప్పతనం మీకేం అర్థమవుతుంది? నువ్వు బేసిక్ థింగ్సే నీకు రానప్పుడు, నువ్వు దేవుని స్వభావం, గుణగుణాలని నీకు అసలు తెలియనప్పుడు, దేవునిలో ఉన్న పవిత్రతలో, పరిపూర్ణతలో నువ్వు ఎలాగొస్తావు అని మాటలు మరి ఈ గ్రంథకర్త హెబ్రీలు రాసిన పత్రిక గ్రంథకర్త మనకు తెలియపరిచినట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఏమండి ఈ యూదులు, ఎందుకంటే బాప్తిజం తీసుకుంటాం, యూదులకి అదేం పెద్ద కష్టం కాదు. మనం బాప్తిజం ఇచ్చి యోహాను కూడా తీసుకున్నారు వాళ్ళు. ఏమండి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, మరలా వెళ్ళి యేసుని సిలువ వేశారు. సో ఇది కొత్త ఏం కాదు వారికి ఇదేమీ ఏమండి బాప్తిజం తీసుకుంటాం, ఏమంటే మరణించిన పునరుద్ధానం లేస్తాం, ఇది కొత్త కాదు. మరి యూద ధర్మశాస్త్రంలో నేర్చుకుందే, ఏమంటే వాళ్ళు తెలిసిందే, తీర్పు గురించి కూడా తెలుసు, కానీ వారు ఫలించేవారుగా లేరు. నీతి అనే ఫలము, పరిశుద్ధత అనే ఫలము, సమాధానం అనే ఫలము వారు ఫలించేవారుగా లేరండి. ఈరోజు మన దేవుడు ఫలించేవాడుగా ఉన్నాడు, ఫలించాలని ఆశిస్తున్నాడు. ఆత్మఫలాలు ఫలిస్తున్నామా మనలో? ప్రేమ, సహనం, ఓర్పు, ఆశ, నిగ్రహం, దయాళత్వము, దీర్ఘశాంతము, కనికరము, సంతోషము, సమాధానం మనలో ఉందా? మనం ఫలించేవారుగా ఉన్నామా? ఫలిస్తలేదు. మనం ఎప్పుడు చూసినా కొండాళ్ళు, ఏమంటే కొట్లాట్లు, ఎదుటి వ్యక్తుల్లో ఉన్న లోపములు మనం బయట పెట్టాలని ఎదురు చూస్తున్నామే, కానీ మన హృదయ స్థితి మనం చూసుకుంటలేదే. నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు ఎవరిని చూస్తావు? నీ పక్కింటి వాళ్ళని చూస్తావా, లేకపోతే నిన్ను చూసుకుంటావా? దేవుని వాక్యం చదివినప్పుడు నువ్వు ఎవరి కోసం చదువుతున్నావు? ఈ మాటలు వీళ్ళు ఉంటే బాగుండేది, ఈ మాటలు వారికే కరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు దేవుని వాక్యం చదువుతూ ఆలోచిస్తున్నావంటే నువ్వు పిల్లవాడు మనస్తత్వం కలిగి ఉన్నావు, నువ్వు మారని వాడుగా ఉన్నావు. 3వ వచనం చదువుతుంది దయచేసి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో
దేవుని కుమారుని మరణ శిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఈరోజు మన స్థితి ఇలాగే ఉంది. ఎలా ఉంది? ఏమండి, మనం వెలిగించబడిన వారుగా ఉన్నాము. దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని, దేవుని మాధుర్యాన్ని, దేవుని బలముని, దేవుని తేజస్సుని, దేవుని మహిమని మనం చూసాము, మనం అనుభవించాము, మనము రుచి చూసాము. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాము, వరములు పొందుకున్నాము, బహుమానాలు పొందుకున్నాము. కానీ ఏమైందంటే 6వ వచనం చూడండి ఒకసారి. దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, ఒకప్పుడు వెలిగించిన వారు, ఒకప్పుడు దేవుని ప్రేమ రుచి చూసి ఈరోజు ఎంతమంది ఇలా ఉన్నారండి. మొన్న ఒక బ్రదర్ అంటున్నారు, ఏమండి మీరు దేవుని నమ్ముకున్నామండి, దేవుని నమ్ముకున్నాం, దేవుని మందిరానికి వెళ్ళాం, బాప్తిజం తీసుకున్నాం, అన్నీ నమ్ముకున్నాం, మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోయామండి. అదేంటిది? వెనక్కి వెళ్ళిపోతాం ఏంటి? వెనక్కి ఎలా వెళ్ళిపోతావు? ఒక నీళ్ళు మన నేల మీద వేసినప్పుడు మరలా ఆ నీరు మళ్ళీ వస్తుందండి? నువ్వు ఒకసారి తీర్మానం చేసి నీ హృదయం దేవుని సన్నిధిలో బదలు కొట్టేశాక నువ్వు దేవునికి అంకితం చేసుకున్నాక నువ్వు మరలా వెనక్కి వెళ్తున్నావంటే నీ స్థితి ఎంతో భయంకరమైన స్థితి ఉందన్నమాట. ఈరోజు ఎంతోమంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మనం ఒక క్రైస్తత్వం అనేది ఒక నెంబర్ గేమ్ అయిపోయిందండి. మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు, మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు, ప్రతి పాస్టర్ బోర్డు పెట్టి అరుస్తామే. ఇంకా గట్టిగా అడిగితే వాళ్ళు నాకు వాగ్దానాలు ఇచ్చారు, సిగ్నేచర్ ఇచ్చారు, పరలోకానికి వెళ్ళిపోతారు, ఇదిగో చూసుకో అంటున్నాను. మేబీ అవి ఫారెన్ సపోర్ట్ తీసుకోవాలంటే అవి పనికి వస్తాయేమో, కానీ పరలోకానికి వెళ్తాను మాత్రం పనికిరావండి. దేవుడు ఆ వాగ్దానాలు ఇచ్చిన సిగ్నేచర్లు, లేకపోతే మీరు క్యాలిక్యులేటర్లు పెట్టుకుని క్యాలిక్యులేట్ చేస్తున్న నెంబర్లు అవి చూసి దేవుడు బహుమానం ఇవ్వడండి. ఈరోజు ఎంతమంది అంతము వరకు నమ్మకంగా ఉన్నారు, ఎంతమంది శోధన సమయంలో, ఎంతమంది ఇక్కట్ల సమయంలో, ఎంతమంది నన్ను విడవక ఎడబాయక వారి శ్వాసనైనా నా కోసం ఇచ్చి నన్ను హత్తుకున్నారు, లేకపోతే నా తోడు నన్ను విశ్వసించారు అని దేవుడు చూస్తాడు. ఈరోజు మన ఆలోచన మీద మార్చుకోవాలి. ఈరోజు మనం ప్రభువుకి మనం సమర్పించుకొని, ప్రభువుకి మన జీవితం ఇచ్చుకొని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు చాలామంది అలాగ ఉన్నారంట. ఒక చిన్న తలంపుతో, ఒక చిన్న ఆలోచనతో, ఒక అశీలమైన దృశ్యం చూస్తూ, లేకపోతే ఒక చెడు వ్యసనాలకి, లేకపోతే ఒక పాపానికి, లేకపోతే ఒక లైంగిక కార్యాలకి చోటిచ్చి దేవుడిచ్చిన పవిత్రతను పోగొట్టుకుంటారు. ఏమంటే ఒక గ్లాస్ నిండా పాలు ఉన్నాయి, ఒక్క డ్రాప్ పాయిజన్ వేస్తే ఏమవుతుంది చెప్పండి? పాలన్నీ పాయిజన్ అయిపోతుంది. నువ్వు 99 నీతి కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఒక్క దుర్మార్గ కార్యం వల్ల నీ జీవితం అంతా, నీ సాక్ష్యం అంతా పాడైపోయినట్టే. ఈరోజు ఎంతోమంది అది గమనిస్తలేదు, ఎంతోమంది అది ఆలోచిస్తలేదు. దావీదు లాంటి గొప్ప మహారాజే ఏమండి తను ఎంత భయంకరమైన శోధనలో పడ్డాడు మన ఆలోచన. అందుకే మన రక్షణను జాగ్రత్తగా భయభక్తులుగా మనం అడగాలి. నేను చేసేస్తున్నాను, నేను ప్రార్థన చేసేసుకుంటున్నాను, నేను బైబిల్ చదివేసుకుంటున్నాను, నేను అంత దయ్యాలు ఎలా కొట్టేస్తున్నాను, నేను ప్రార్థన చేసి స్వస్థలుగా జరిగిపోతున్నాయి, నేను వెరీ గ్రేట్, నన్ను అందరూ పొగుడుతున్నారు అన్ని నువ్వు విర్రవీగావా, ఎవరిని ఎట్టకొడతాడో సాతానికి తెలుసండి. భయభక్తులతో నీ అడుగు క్రీస్తుతో పాటు జాగ్రత్తగా నడవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నీతో పాటు నీ కుటుంబాన్ని పరీక్షించి కుటుంబ సాక్ష్యం లేదని చాలామంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకి మంచి కుటుంబ సాక్ష్యం లేదు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ తండ్రి బాగా ప్రార్థన చేస్తారు, ఆ బిడ్డలేమో ఏమండి భయంకరమైన పాప కార్యాల్లో ఉంటారు. చూడండి, నువ్వు అంత గొప్ప తండ్రివే, నువ్వు ప్రార్థించి నువ్వు దేవుడిచ్చిన దీవెనలతో, దేవుడిచ్చిన సొమ్ముతో నువ్వు బిడ్డలను పెంచావు, కానీ ఈరోజు సాతాను ఊపులో ఉన్నారు, నువ్వు సాక్ష్యం పాడైపోయినట్టే కదా. ఏం చేయమంటారు ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీరు కాచు, నీ భాగస్వామి కోసం కన్నీరు. ఏం చేయమంటారండి, నాకేం తెలుసు అనద్దు. దేవుని దగ్గర పశ్చాత్తాపడు. నువ్వు ఇచ్చిన బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డలను ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు నువ్వు దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇస్తానని చెప్పావు, దేవునికి ఇవ్వకుండా వాళ్ళు ఉద్యోగాలు పంపించి, లోకాన్ని పంపించి, చదువులు పంపించి, చెడు వ్యసనాలకు బానిస్తాయి. నన్ను ఏం చేయమంటావంటే ఏంటి? నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. ఈరోజు మనం గమనించుకోవాలండి, మనం వెలిగించబడి మరలా మనము ఏమని పడిపోతే, మరలా మనం పశ్చాత్తాపడితే ఏమవుతుంది చూడండి, అది యేసు ప్రభువుని సులువేసినట్లు మరలా సులువేసినట్లు. యూదులు ఒకసారి సులువేశారు, కానీ ఈరోజు అనేక మంది మనము మరలా సులువేస్తున్నాం. మన ప్రవక్తన ద్వారా, మన వేషభాషణ ద్వారా, మన ఆలోచనల్లో,
మన క్రియలు ఈరోజు దేవుణ్ణి సులువేసే వాటిగా ఉన్నాయి. ఈరోజు మన జీవితం సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 7వ వచనం చదవండి ఒకసారి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారు అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తప్పలను గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదికది కాల్చివేయబడును. ఏమండి, ఇక్కడ మనం ఒక మంచి ఉపమానము హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు. ఏంటిది? యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఏమండి, నేల, 4 స్థితుల నేల. ఆ విత్తనం పడినప్పుడు అది దారి మీద పడుతుంది, అది పక్షులు ఎతికిపోతుంది. ఇంకో విత్తనం పడినప్పుడు ఏమవుతుందంటే దానికి లోతు లేని వల్ల ఏమండి అది వారు మారు మనసు సరైనది కాదు కాబట్టి, వారు ఓన్లీ పై మార్పులు కాబట్టి వారు స్థిరత్వం లేని వాళ్ళకి పడిపోతారు. కొంతమంది లోతు ఉంటుంది కానీ లోకరీతైన ఐకిక విచారాలు, ముళ్ళు కంపలు కూడా ఆ చెట్టుతో ఎదుగుతాం. ఐకిక విచారాలు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం సంపాదన అనే ఐకిక విచారాలతో నిండి ఉంది కాబట్టి హృదయం ఆ చెట్టు ఎదిగే కొలిది ఈ ముళ్ళు కంపలు కూడా ఎదిగి ఆ చెట్టుని చోక్ చేసి, లేకపోతే ఏమంటే శ్వాస లేకుండా ఆకుల్ని మొత్తంని ముళ్ళకంప చెట్టు చంపేస్తాం మనం చూస్తున్నాం. 4వ విధము ఏమంటే నేల మీద అది మంచి శ్రేష్టమైన నేల. ఆ నేల దున్నబడింది నేల. సో విత్తినప్పుడు అది 100 అంతలు ఫలిస్తుంది. ఈరోజు ఇక్కడ ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం చూసినట్టే మంచి నేల మీద నీరు పడినప్పుడు ఆడ వర్షము కుమ్మరించబడినప్పుడు అది ఫలించేదిగా ఉంటుంది. వర్షము దేవుని ఆశీర్వాదానికి సూచన, దేవుని దీవెనలకి సూచన, దేవుని కృపకు సూచన. దేవుడు సమానంగానే మన కృపను చూపిస్తున్నాడు. దేవుడు సమానంగానే ఏమండి భూమి అంతటి మీద నీళ్ళు, మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. కానీ ఆ దున్నబడిన భూమి మీద ఆ విత్తనము వేయబడినప్పుడు అది ఫలిస్తుంది. కానీ దున్నబడిన భూమి మీద కూడా కొన్నిసార్లు ముళ్ళ కంపలు ఉంటున్నాయి. కాబట్టి ముళ్ళ కంపలన్నీ చూడండి, ఈ లోక కార్యాలు, లోకముతో ముడివేయబడినప్పుడు నువ్వు దేవునికి అంకితం చేయబడలేవు. నువ్వు దేవునితో ఉండాలనుకుంటే లోకానికి నువ్వు శత్రువు అవుతావు, విరోధి అయిపోతావు. లోకంలో ఉన్నవారు నిన్ను ప్రేమిస్తూ, నిన్ను గౌరవిస్తూ, నిన్ను గణపరుస్తున్నారంటే నువ్వు దేవునికి విరోధి. అంత సింపుల్, అంతే. లోకంలో ఏముంది? నేత్రాశ, జీవపటంబు, ఏమంటే శరీరాశలు, మనం చూస్తాం లోకంలో. నువ్వు లోకంలో ఆకర్షించబడుతున్నావు అంటే, లోక కార్యాలతో నువ్వు నింపబడి ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఏమంటే 2 బ్యాలెన్స్ చేయలేమండి, ఇంపాసిబుల్. ఒకటి ప్రభునన్న కోరుకో, లేకపోతే సాతానన్న కోరుకో. ఒకటి దేవుణ్ణన్న కోరుకో, లేకపోతే లోకానన్న కోరుకో. అందుకే నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి. ఈరోజు నువ్వు దేశం తీయాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రయాసం పొందిన నా ప్రభువుని నేను బాధపెట్టాను. ఒక నీతిపరుడుగా, నిజాయితీపరుడుగా, చెడుగుని మంచిని విచేషణ జ్ఞానం కలిగి దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ ఫలము నేను ఫలిస్తాను, దేవునిలో నేను ఎదుగుతాను, ఆత్మీయానుసారమైన ప్రభు కార్యాలందు నేను ఆసక్తిని చూపిస్తాను అని వాంఛ మనలో లేకపోతే మనము పిల్లలు పాలు తాగే పిల్లలు వంటి వారమే. ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, ఇంకా నీకు ABCDE చెప్తుంటే ఎట్లా? దేవుడు నిన్ను ఒక బోధకుడిగా చేయాలని ఆశ, దేవుడు నిన్ను ఒక కాపరిగా చేయాలని ఆశిస్తున్నాడు, దేవుడు నిన్ను ఒక సంఘానికి ఒక నాయకుడిగా చేయాలని ఆశిస్తున్నాడు, నిన్ను ఒక స్థిరపరిచేవాడుగా, అనేక లక్షల మందిని స్థిరపరిచేవాడుగా దేవుడిని చేయాలని ఆశిస్తున్నాడు. సో ఆయన చిత్తాన్ని నువ్వు సిద్ధపడాలంటే మొదట నువ్వు ఫలిస్తేనే కదా. మొదట నువ్వు అంచెలంచెలుగా ఆత్మీయ ఆహారం తింటూ నీతిపరుడుగా విచేషణ జ్ఞానం కలిగి నువ్వు ముందుకు వెళ్తానే కదా ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వండి. దయచేసి ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. ఈరోజు నీ వాక్యము నాయన వింటున్న నీ బిడ్డలను చూడు నాయన. అనేక సార్లు నేను మేము వెలిగించబడి నీ ఆత్మతో నింపబడి మేము మరలా వెళ్ళి పాప కార్యాలతో, దుర్మార్గమైన కార్యాలతో, సాతానుతో సహవాసం చేస్తామయ్యా. మరలా మేము పశ్చాత్తాపడి మరలా నిన్ను అయినా సిలువ వేసి నీ రక్తంని చిందించే వారుగా చేస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని క్షమించు ప్రభు. అనేక సార్లు మా పశ్చాత్తాపం పై పశ్చాత్తాపంగా ఉందయ్యా. మా గుండె బద్దలయ్యేలాగా, మా గుండెలో ఉన్న సమస్తం విరగొట్టబడేలాగా, నలగొట్టబడేలాగా మేము రిత్తులుగా చేయబడిన ఆయన నీ రక్తముతో కడగబడి, మా స్వార్థము, లోకము,
డంబము గర్వము లేకుండా బిరిగిన హృదయంతో నడిచే వరకు ఉండడానికి సాధించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను చూడు అని సరిదిద్దు నీ చేతమైతే మరలా రేపు కలుసుకుంటాం కృప చూపించుమని యేసునామములో నడుచున్నాం తండ్రి ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మరి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీకు మెయిల్ జరిగి ఉంటే దేవుడు చేసి ఉంటే మీకు అది కూడా మాకు తెలియపరచండి. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్, లేకపోతే వాయిస్ మెయిల్ కాల్, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. లేకపోతే మీరు రెగ్యులర్ కాల్ కూడా చేయొచ్చు. కానీ మీరు వాయిస్ మెయిల్, టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే నేను మీకోసం ప్రార్థిస్తానికి, మరలా నేను మీకు తిరిగి జవాబిస్తానికి, లేకపోతే మీతో మాట్లాడటానికి ఆశకరంగా ఉంటుంది. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరీక్షల్లో మీరు కూడా పాల్పొందండి. దేవుడు మేము ప్రేరేపిస్తాయి. నా స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీ విరాళం పంపించవచ్చు. దేవుని చిత్తమైతే మనం రేపు కలుసుకుందాం. అంతవరకు